తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను అనిత. ఈరోజు మనతో పాటు ఉన్నారు మెగా ఆర్టిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ లక్ష్మీనారాయణ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ఓకే సార్, ఇది మీరు చాలా మూవీస్కి కూడా ఆర్ట్ డిజైన్ చేసి ఇచ్చారు. కొన్ని మీరు చెప్పినట్టుగా లాస్ట్ మన వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం, డిస్కస్ కూడా చేసాము. సో ఎన్ని మూవీస్కి అలా చేసి ఉంటారు? సో అలా చేసిన తర్వాత డైరెక్టర్స్తో మీకున్న బాండింగ్ ఎలా ఉండేది, ఏంటి ఇండస్ట్రీలో మీకున్నటువంటి రెస్పెక్ట్ ఎలా ఉంటుంది, దాని గురించి? సో ఒక ఆర్టిస్ట్గా గర్వపడ్డ క్షణాలు అంటారు కదా మేడం. సో అట్లా నేను బిఎఫ్ఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చదివిన తర్వాత మా ఫ్రెండ్స్, నా బ్యాచ్ వాళ్ళు కొందరు ఆర్ట్ ఫీల్డ్కి వెళ్ళిపోయారు. సో అట్లా వాళ్ళు ఆర్ట్ ఫీల్డ్లో సెట్ డిజైనింగ్స్ అలా సెట్కి సంబంధించిన అన్ని చేస్తూ చేస్తూ కొన్ని ఆర్ట్ వర్క్స్ వాళ్ళకి అవసరం పడిన ఉండే. సో పెయింటింగ్స్ అయితే మా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు నిఖిల్ హసన్ అని. సో అతను నాకు ఫోన్ చేసి చెప్పినారే ఇట్లా ఒక మూవీ ఉందిరా, ఒక 12 పెయింటింగ్స్ అవసరం ఉన్నాయి, నువ్వు ఎక్కడున్నావు వచ్చేసి అంటే నేను అట్లా వెళ్ళి సినిమా ఇండస్ట్రీలో 2000 ఫస్ట్ అలా స్టార్ట్ చేశారైతే అలా స్టార్ట్ చేశాను 2009-8 ఆ టైంలో అలా సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన ఉంటే. సో తర్వాత పెయింటింగ్స్తో పాటు వాల్ పెయింటింగ్స్ అని అలా ఇలా అని ఇక కొన్ని రోజుల తర్వాత ఏమైంది, కొందరు డైరెక్టర్స్ వాళ్ళ ఇళ్లలో పెయింటింగ్స్ వేయించుకోవడం. సో ఉదాహరణకు ప్రకాష్ రాజ్ గారు, సో ఆయన ఫామ్ హౌస్ ఉంది ఇక్కడ, ఇది కమ్మదనం అని మనకు షాద్నగర్ దగ్గర మేడం. సో ప్రకాష్ రాజ్ గారు ఫామ్ హౌస్లో కొత్త ఫామ్ హౌస్ ఉండే అప్పుడు, అక్కడక్కడ కొన్ని ఆయన కంటైనర్ హౌసెస్ ఉన్నాయి మేడం అక్కడ, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఆర్కిటెక్చర్. సో దాంట్లో కొన్ని పెయింటింగ్స్ ఎనిమల్ రిలేటెడ్, నేచర్ రిలేటెడ్ ఆయన చేయించారు అన్నట్టు. ఆయనకు ఆర్ట్ డైరెక్టర్ రమణవంక సార్ త్రో నాకు అక్కడ పంపించారు అన్నట్టు. సో 2-3 సార్లు షూటింగ్లో ఉన్నప్పుడే నన్ను పిలిచారు ప్రకాష్ రాజ్ సార్ గారు. పిలిచి లక్ష్మీనారాయణ గారు ఏ వేస్తే బాగుంటాయి ఎట్లా అయినది మీరే ప్లాన్ చేయండి అని డిస్కషన్ చేయడం. సో నేను డైరెక్ట్ వెళ్ళి అక్కడ బిఫోర్ కోవిడ్ మేడం. సో చాలా రెస్పెక్ట్ ఇస్తుండే మేడం గారు తప్ప ఇంకా ఏం ఉండకపోతుండే. ఫస్ట్ అంత పెద్ద సో లక్ష్మీనారాయణ గారు అనడం, నేను వెళ్ళినప్పుడు ఆయన రిసీవ్ చేసుకోవడం, ఈవెన్ దెన్ ఆయన లంచ్ చేసేటప్పుడు కూడా పక్కన కూర్చోబెట్టుకుని లంచ్ చేయించాడు మేడం. సో ఆయన అసలు నార్మల్ ఒక ఇంటికాడ మనిషి లెక్క ఉంటాడు మేడం. ఆయన అంత సింపుల్ గా అంత పేరుండి కూడా. సో ఆ కోణాన్ని చూసినాను ప్రకాష్ రాజ్ గారి దగ్గర. తర్వాత కృష్ణవంశీ, డైరెక్టర్ కృష్ణవంశీ గారు, ఆయన కూడా ఒక మూవీకి వర్క్ ఉన్నప్పుడు ఆయన ఆఫీస్ డిజైనింగ్ చేసేటప్పుడు చాలా అద్భుతంగా ఆయన రిసీవ్ చేసుకోవడం, కూర్చొని నేను పక్కన నిల్చుంటే కూడా లేదు లక్ష్మణ్ నువ్వు రా అని కూర్చోబెట్టి పక్కన కూర్చోబెట్టుకొని లంచ్ చేయించడం ఆయన ఆఫీస్లో. సో అలా చాలా మంది డైరెక్టర్స్, ఈవెన్ దెన్ మన అన్నపూర్ణ స్టూడియోలో కూడా సుశీల మేడం గారితో కూడా అవకాశం వచ్చినుండే మేడం. ఆల్మోస్ట్ చాలా మంది డైరెక్టర్స్ మనకు రాహుల్ సంకీర్తన్, ఎన్ని మూవీస్ కి అలా ఇచ్చారా? నేను ఒక 25 మూవీస్ కి వర్క్ చేసి ఉంటాను మేడం. 25 మూవీసా? ఓ సూపర్. సో నాకు నచ్చిన విషయం ఏంటంటే మేడం, రీసెంట్ గా కుబేరా మూవీకి శేఖర్ కమ్ముల గారు ఆయన మా ఇంటికి వచ్చారు మేడం. ఇంటికి వచ్చి పెయింటింగ్ ని ఆయన స్వయంగా దగ్గరుండి ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చేయించుకున్నారు. ఇది పెద్దకి కూడా మీరు ఇచ్చారని తెలుసు? లేదు మేడం, పెద్దకి నేను ఏం చేయలేదు. సో లాస్ట్ మూవీ అంటే అదే. ఇప్పుడు ప్రెసెంట్ అయితే గువ్వల చెరువు ఘాట్ మూవీకి వర్క్ చేస్తున్నాను మేడం. అది. సో ఆర్టిస్ట్కి అయితే చాలా రెస్పెక్ట్ ఉంటుంది మేడం సినిమా ఇండస్ట్రీలో. మీరు ఇంతమంది డైరెక్టర్స్కి వర్క్ చేశారు కదా, సో ఇంతమందిలో మీకు ఈ డైరెక్టర్తో ఉన్న బాండింగ్ నాకు కంటిన్యూ అవుతే బాగుండు అని అట్లా ఫీల్ అయిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయి? అంటే శ్రీరామ్ ఆదిత్య గారు, ఆయన చాలా లైక్ చేస్తుండే మేడం. లైక్ మన రీసెంట్గా ఒక మూవీ చేస్తాం హీరో అని, అశోక్ గల్లా గారు, హీరో అశోక్ గల్లా, మహేష్ బాబు మేనల్లుడు ఆయన. సో ఆ మూవీకి వర్క్ చేసేటప్పుడు నాకు చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చాడు మేడం ఆయన. అది నా లైఫ్లో మర్చిపోలేను. ఎట్లా అంటే ఒక 3 days ముందు నాకు కాల్ చేసి రావణాసురుడి పెయింటింగ్స్ కావాలి షూటింగ్లో, మీరు అర్జెంట్ ఎక్కడున్నారు రండి అంటే వెళ్ళిపోయినా మేడం. నైట్ 11 o'clockకి వెళ్తే సెట్ వర్క్ జరుగుతుంది అక్కడ, మార్నింగ్ 6 o'clockకి షూటు. సో నాకు నైట్ 11 o'clockకి వాల్ అప్ప చెప్పారు, 2 walls. సో నేను నైట్ అంతా మేల్కుండి వర్క్ చేశాను. 2 పెద్దవి 10x12 వాల్స్ ఉంటాయి, 2 10x12 10x12. సో నేను అంటే స్పీడ్ టెక్నిక్ వాడి
ఎలాగోలాగా మార్నింగ్ 6 complete o'clock చేశారు. చేసి ఇచ్చేసిన, కంప్లీట్ Okay. చేసిన. ఇక మార్నింగ్ 6 o'clock వచ్చారు, కెమెరా లైట్స్ అన్ని అరేంజ్ చేసుకున్నారు, హడావిడిగా కంప్లీట్ అయిపోయింది షూటింగ్. సో నేను కూడా అందులో ఒక యాక్టింగ్ చేసిన ఫస్ట్ టైం, ఓకే ఒక చిన్న విలన్ క్యారెక్టర్ ఇచ్చినుండే చేసిన. ఓకే సో ఆ రోజే ఏమైందంటే షూటింగ్ ప్యాకప్ అయింది ఈవినింగ్. నేను కాస్ట్యూమ్స్ మార్చుకుంటుంటే పిలిచిర్రు మేడం, లక్ష్మీనారాయణ అని సౌండ్ వచ్చింది ఎక్కడ నుండి. ఓకే పరిగెత్తుకుంటూ వచ్చిన, అంటే నేను ఇంకా షూట్ ఉందేమో, ప్యాకప్ అవ్వలేదేమో అనుకున్నా. అవునవును సో వెళ్ళి చూస్తే అందరూ మొత్తం లైటింగ్ ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఫోటోగ్రఫీ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరు ఉన్నారు సెట్ లో. అక్కడ పెయింటింగ్ ఉంది, కోట శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు ఓకే షార్ట్ లో. సో అందరూ కొంచెం పెద్ద ఏమంటారు, పెద్ద అదే పెద్దవాళ్ళే ఉన్నారు, అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులే. సో నన్ను పిలిచాడు డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య గారు, పిలిచి ఇగో ఈయననే లక్ష్మీనారాయణ అని అన్నాడు. నేనేదో అప్పుడు చాలా సింపుల్గా అట్లా ఉన్నాను మేడం, నన్ను ఎందుకు ఇట్లా పాయింట్అవుట్ చేస్తారు, ఏమైనా తప్పు చేసినా నేను అనుకున్నా. సో లేదు లక్ష్మీనారాయణ, నువ్వు నీ వల్లనే మేము ఈరోజు షూటింగ్ కంప్లీట్ చేసుకోగలిగినాము. ఇంత స్పీడ్గా ఇప్పటివరకు ఎవరు చేసింది మేము చూడలేదు. ఒక్కనివే నైట్ అంతా మేలుకుండి ఇంత పెద్ద పెయింటింగ్స్ 2 చేసినావు అని పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చిండు మేడం. సో నేను అందరి ముందు సో ఆయన చాలా అప్రిషియేట్ చేసిండు నన్ను, అది నేను లైఫ్లో మర్చిపోలేను మేడం. అంటే ఇప్పుడు కొద్దిమంది డైరెక్టర్స్ కానీ ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్స్కి మీ ఆర్టిస్టులకి వచ్చిరా వాళ్ళకి ఏదో పని చెప్పాం వాళ్ళు చేసుకున్నారా వెళ్ళిపోయారు అన్నట్టు ఉంటారు. కానీ మిమ్మల్ని ఇట్లా అందరి ముందు పిలిచి కాంప్లిమెంట్స్ ఇవ్వడం అంటే అంటే డైరెక్టర్స్ కూడా తెలుసు మేడం ఆర్టిస్ట్ వాల్యూ ఏంటనేది. సో ఒకప్పుడు ఉండనో లేదో బయట ఉందో లేదో తెలియదు, కానీ నేను రామోజీ ఫిలిం సిటీలో కూడా చాలా వర్క్స్ చేసిన. సో ఒక బాంబే ఆర్టిస్టే చెప్పిండు మేడం, అంటే డిజైనర్ అయినా, ఇట్లా యాడ్ ఫిలిం ఉంటే నేను ఒక పెద్ద వర్క్ చేసి ఇచ్చినట్టే జస్ట్ ఒక 1.5 days. ఆయన ఏమన్నాడంటే, దేకే లక్ష్మీనారాయణజీ అంటే చూడండి లక్ష్మీనారాయణ గారు, మా బాంబేలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, కానీ రెస్పెక్ట్ ఉండదు అక్కడ. ఇక్కడ ఆర్టిస్టులని మీ కల్చర్ చూసాను, చాలా రెస్పెక్ట్ ఉంది. మీరు ఏదైనా పని చెప్తే కట్టుబడి చేస్తారు, టైంకి ఇచ్చేస్తారు ఏదైనా. సో అది మాకు నచ్చింది అని ఆయన మెచ్చుకున్నాడు మేడం. సో అట్లా రెస్పెక్ట్ చాలా ఉంది మేడం తెలుగు సినిమా ఇండస్ట్రీలో, ఆర్టిస్టులకి రెస్పెక్ట్ ఉంది. అక్కడ బాంబేలో లేదు. బాంబేలో ఒక ఆర్టిస్ట్ అంటే అది ఇట్లా మామూలుగా చూసి పట్టించుకోరు, కానీ మన దగ్గర అయితే రెస్పెక్ట్ కంపల్సరీ ఇస్తారు. ఎందుకంటే ఒక ఆర్ట్ డైరెక్టర్ వల్లే సినిమా ఇండస్ట్రీ ఇండియాలో ఉంది మేడం. సో దాదాసాహెబ్ పాల్కే గారు పెయింటింగ్ ఆర్టిస్ట్. సో ఆయన తర్వాత పెయింటింగ్ తర్వాత ఫోటోగ్రఫీ నేర్చుకున్నారు. ఆయన ఫోటోగ్రఫీ కోసమే యూకే వెళ్ళారు యాక్చువల్లీ 1912లో. సో యూకే వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ జీసస్ మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యి, సో 1913లో సత్యహరిశ్చంద్ర మూవీ తీశారు అన్నట్టు, మూకీ సినిమా. సో అట్లా ఇండియాకి సినిమా ఇండస్ట్రీ వచ్చింది అన్నట్టు బికాస్ ఆఫ్ ఒక పెయింటింగ్ ఆర్టిస్ట్ వల్లే. సో ఇది నేను ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పిన మేడం. సో అట్లా మనకు ఆర్ట్ డైరెక్టర్లకి సినిమా ఇండస్ట్రీలో చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు ఆర్ట్ డైరెక్టర్ అవ్వాలనుకుంటే డెఫినెట్లీ రావచ్చు. మంచి ఆర్ట్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ కాండి, వర్క్ నేర్చుకోండి, మీరు కూడా మంచి ఆర్ట్ డైరెక్టర్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు కొద్దిమందికి కూడా బయట నేర్చుకుంటారు మీరు అన్నట్టుగానే, కానీ ఇండస్ట్రీకి ఎలా ఎంట్రీ అవ్వాలనేది తెలీదు చాలా వరకు. చాలా సింపుల్ మేడం. సో ఫైన్ ఆర్ట్స్ చేసి కూడా రావచ్చు, చేయకుండా కూడా వర్క్ కొంచెం డ్రాయింగ్ స్కిల్స్ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, అంటే పర్స్పెక్టివ్ డ్రాయింగ్ స్కిల్స్, అనాటమీ ఇవన్నీ ఉంటాయి. అంటే మీరు ఒక సెట్ చెప్తే ఊహల్లో చెప్తే మేము డ్రా చేయగలగాలి టాప్ యాంగిల్లో. సో ఈ అన్ని యాంగిల్స్ డ్రా చేయడం ఇవన్నీ వస్తే మనం ఆర్ట్ డైరెక్టర్ అవ్వచ్చు మేడం. ఇప్పుడు ఎట్లుంటది అంటే మేడం, ఒక సీన్ ఉంటుంది, డైరెక్టర్ మనకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాన్ని మనం డ్రాయింగ్ రూపంలో వేసి చూపించాలి. ఆ డ్రాయింగ్ ని బట్టి సెట్ వేస్తారు. ఆ సెట్ వేసేటప్పుడు కూడా ఒక ఆర్ట్ డైరెక్టర్ కి ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఏ మెటీరియల్ వాడాలి, తక్కువలో తక్కువ రియలిస్టిక్ కనిపించేటట్లు ఏ మెటీరియల్ వాడాలి, ఎంత లేబర్ వాడతారు, ఆ అవగాహన అనేది రావాలి. అది వస్తే మనం ఆర్ట్ డైరెక్టర్ అవ్వచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక చార్మినార్ సెట్ వేయాలనుకోండి, సో చార్మినార్ సెట్ మనం ఎంత తక్కువలో వేయొచ్చు, ఏ మెటీరియల్ వాడితే తక్కువలో చేయొచ్చు, టోటల్ కొటేషన్ రియలిస్టిక్ కొటేషన్ తక్కువలో ఇవ్వాలి. అంటే మన ప్రొడ్యూసర్ కి డబ్బులు మిగిలిచేటట్టు పని చేయాలి. సో ఇవన్నీ చేయగలిగితే మంచి ఆర్ట్ డైరెక్టర్ అని పేరు వస్తుంది. అట్లా ముందుకు వెళ్ళొచ్చు మేడం. సరే, ఇప్పుడు ఒక మూవీకి వెళ్ళి మనము లైక్ యాక్టర్ కావాలి అదే ఇలా అంటే ఆడిషన్స్ ఇస్తాం, కానీ ఆర్ట్ డైరెక్టర్గా అంటే ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాలి అంటే
ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళు పిలిస్తే మనం ఇలా వెళ్ళొచ్చు అని అన్నారు, కానీ ఒక పర్సన్కి ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది అంటే ఏం తెలీదు, సో అలాంటి వాళ్ళు ఎలా ఇన్వాల్వ్ అవ్వచ్చు అంటారు? ఇప్పుడు ఇందులో కూడా మీకు 24 క్రాఫ్ట్స్ ఉంటాయి మేడం సినిమా ఇండస్ట్రీలో. మీరు ఏ జోనర్లో పోదాం అనుకున్నారు అనేది ఫస్ట్ క్లారిటీ ఉండాలి. ఓకే. సో మీరు టెక్నికల్ కెమెరా సైడ్ ఉంటారా, ఎడిటింగ్ సైడ్ ఉంటారా, లైటింగ్ సైడ్ ఉంటారా, యాక్టింగ్ సైడ్ ఉంటారా, మేకప్ సైడ్ ఉంటారా? సో ఈ సెక్టార్లలో మీరు ఏం మెటీరియల్ అనేది మీకు ఉండాలి ఫస్ట్ తను ఆర్టిస్ట్, తను మీరు అన్నట్టుగానే BFS నేర్చుకున్నారు, తను ఎలా ఎంట్రీ అవ్వాలి అంటున్నాను. అదే మేడం, సింపుల్ గా ఇప్పుడు డ్రాయింగ్ వచ్చు, డ్రాయింగ్ స్కిల్ ఉంది, ఆయనకి ఏంటంటే ఏదైనా సెట్ చెప్తే డ్రా చేయగలుగుతాడు అన్నంత డ్రాయింగ్ వస్తే ఒక ఆర్ట్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవ్వాలి. డైరెక్టర్ తీసుకోరు ఎవరు. ఒక ప్రాజెక్ట్ అనేది చేయికి రావాలి, ఆయన పేరు కూడా ఆర్ట్ డైరెక్టర్ అని రావాలి అంటే ఫస్ట్ అయినా ఒక 5 సినిమాలకి అప్రెంటిస్ గా వర్క్ చేయాలి. డబ్బులు ఆశించకుండా, 1 రూపీ కూడా ఆశించకుండా అలవెన్సెస్ ఇస్తారు, మళ్ళీ రానుపోను దారి ఖర్చులు ఇవన్నీ ఇస్తారు. అలా ఫీజు లేకుండా జాబ్ చేయాలి. ఆర్ట్ డైరెక్టర్ 5 సినిమాలకు వర్క్ చేయాలి. ఈ ఆర్ట్ డైరెక్టర్లు ఒక క్యాండిడేట్ సర్టిఫికేట్ ఇస్తారు, అంటే ఈ పర్సన్ టైం మెయింటైన్ చేస్తాడు, ఎక్కడ డుమ్మలు కొట్టాడు, ఇచ్చిన అసైన్మెంట్ కరెక్ట్ గా సబ్మిట్ చేస్తాడు, ఇవన్నీ కౌంట్ చేస్తారు. ఆ క్యాండిడేట్ సర్టిఫికేట్ మీద రిమార్క్ లేకుండా ఉంటే మీకు ఆర్ట్ డైరెక్టర్ కార్డు వస్తుంది. ఒక ఎగ్జామ్ కూడా ఉంటుంది, అది పాస్ అయిపోతే ఆర్ట్ డైరెక్టర్ కార్డు వస్తుంది. కార్డు వచ్చిందంటే మీకు సినిమాలు ఒప్పుకోవచ్చు. ఇంకా ఏదైనా ఉంటాయి మేడం. సో ఏ దాంట్లోనైనా సరే, నాట్ ఓన్లీ మన సెట్ ఆర్ట్ డైరెక్టరే కాకుండా ఇంకా వేరే సెక్టర్లో కూడా ఇట్లా అప్రెంటిస్గా చేసినాకనే వాళ్ళకి వస్తుంది. యూనియన్ కార్డు ఉంటుంది మేడం, ఆ యూనియన్లో కొంచెం డబ్బులు కట్టి తీసుకోవాలి, మళ్ళీ ఆ డబ్బులు రిఫండ్ చేస్తారు. మనకి ఏదైనా సినిమాలో ప్రొడ్యూసర్ మోసం చేసినా ఏది చేసినా ఆ యూనియన్ సపోర్ట్ వస్తుంది అన్నట్టు. సో ఇట్లా చాలా ఉంటుంది. ఇండస్ట్రీ అనేది చాలా పెద్దది, సినిమా ఇండస్ట్రీ. సో ఎక్కడైనా స్కిల్ ఉంటే మనం దాంట్లో కూడా ప్రూవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకున్నటువంటి ఈ ఆర్ట్ గురించి చాలా వరకు మాకు చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు, అలాగే మీకున్నటువంటి చాలా మూవీస్కి మీరు వర్క్ చేశారు, చాలా డైరెక్టర్ వాళ్ళతో కూడా మీకు మంచి బాండింగ్ ఉందని చెప్పారు. మీరు ఇలానే ఇంకా చాలా చేయాలి, ప్రతి మూవీకి కూడా వర్క్ చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్.